ములుగు జిల్లాలో సుడిగాలి బీభత్సానికి 50,000 చెట్లు నేలమట్టమయ్యాయి. సుడిగాలి బీభత్సానికి మేడారం అడవుల్లో సుమారుగా 15 కిలోమీటర్ల మేర వృక్షాలు నేలకొరిగాయి. ఇక వివరాల్లోకి వెళితే ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారం వెళ్లే దారిలో సుమారుగా 200 హెక్టార్ల విస్తీర్ణంలో భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. ఇలా ఎన్నడూ జరగని విధంగా భారీ వృక్షాలు నేలకొరిగాయని తెలుపుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని భారీ వృక్షాలను నేలమట్టమై చెదిరిపోయిన సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గాలి బీభత్సానికి మేడారం అడవి 200 హెక్టార్ల మేరకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రవహించడంతో ములుగు జిల్లాలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు చెరువులు పొంగి పొరలాయి. మనం చూసుకున్నట్లయితే రాత్రి ఇక్కడ వర్షంతో పాటు బీభత్సమైన గాలి, ఆ గాలి వానకు గొడ్డళ్లతో కొడితే రానటువంటి వృక్షాలు కూడా పడిపోయిన పరిస్థితి మనం ములుగు జిల్లా తాడువాయి మండలంలో చూస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క వృక్షాలు గొడ్డళ్లతో నరకుతో కూడా పడినటువంటి పెద్ద పెద్ద వృక్షాలు కూడా రాత్రి వచ్చినటువంటి ఈ గాలి భీమోత్సవానికి పూర్తిగా ధ్వంసం అయిపోయినాయని కూడా మనం చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్న మేడారం తాడువాయి మండలం మేడారం రహదారికి వెళ్ళే ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కొండపర్తి గ్రామంలో కూడా పూర్తిగా ఇక్కడ చెట్లు ఇండ్లు కూడా లేచిపోయిన పరిస్థితులు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే పెద్ద పెద్ద వృక్షాలు ఇవి మనం పొక్లైన్లతో కూడా కొడితే రానటువంటి వృక్షాలు. టోటల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏర్ల కంచెలు కింద మనం చూసుకున్నట్లయితే వేర్ల కంచెలు కూడా పోయిన పరిస్థితి మనకు చూసుకున్నట్లయితే మనం చూపించవచ్చు. మనం ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ వేర్ల కంచెలు కూడా రాత్రి వచ్చినటువంటి గాలి భీమోత్సవానికి ఈ టోటల్ ఈ యొక్క ఫారెస్ట్ మొత్తం ఒక పోడు భూములు కొట్టుకుంటే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్న విద్యుత్ స్తంభాలు, వైర్లు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పటికప్పటికి విద్యుత్ స్తంభాలు కూడా పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విద్యుత్ స్తంభాలు ఇదే మనం మేడారం రహదారి తాడువాయి మధ్యలో ఉన్నటువంటి అడవిలో ఉన్నాం. ఈ అడవిలో మనం చూసుకున్నట్లయితే ఈ రాత్రి గాలి భీమోత్సవానికి వర్షమే కాదు, ఈ గాలివానకు పెద్ద పెద్ద వృక్షాలు అడవి మొత్తం టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రైతులు పోడుకొట్టున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ రకమైన గాలి భీమోత్సవం రావడంతో ఒక్కసారిగా ఈ ములుగు జిల్లాలో అతిపెద్ద ప్రమాదం కూడా తప్పిందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క చూడండి, ఎక్కడ చూసినా సుమారుగా 2-3 ఎకరాల పెడల్పు, 2-3 ఎకరాల పొడుగుతో కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అడవి మొత్తం ఇక్కడ నేలమట్టమైనట్టు మనకు కనిపిస్తుంది. ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా ఇక్కడికి వచ్చి సందర్శించడం జరిగింది. ఈ యొక్క పరిస్థితిని కూడా చూడడం జరిగింది. ఎంబటే ఇది మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇట్లాంటి ఎటువంటి నష్టం జరిగినా కూడా ఎవరు కూడా అధికారులు కూడా ఇక్కడ అప్రమత్తంగా ఉండడం జరిగింది. అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా కూడా ఇక్కడ ఈ అడవి ఉండడం కాబట్టి ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ ఆస్తి నష్టం అయితే జరిగినట్లు మనకు కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క గాలి భీమోత్సవం అంటే ఒక ప్రళయంలో రావడం, ఇది ఒక సమ్మక్క సారక్క మేడారం జాతర ఉన్నటువంటి స్థలంలో రావడం, అమ్మవారి అమ్మవారి ఆశ అంటే అమ్మవారు కూడా వచ్చిపోయిందని కూడా ఒక దిక్కు అనుకుంటున్నారు. మరో దిక్కు చూసుకున్నట్లయితే ఈ గాలి భీమోత్సవానికి ఎంతో ప్రమాదం అయితే తప్పిందని చెప్పి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ గత సంవత్సరం చూసుకున్నట్లయితే ఎన్నడూ లేని విధంగా జంపన వాగు పొంగి పొర్లి ప్రవశించి అక్కడ ఉన్నటువంటి దయాల వాగు మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఎన్నడూ లేనటువంటి గాలి భీమోత్సవం, సుడిగాలి రావడం, ఈ యొక్క వృక్షాలన్నీ పడిపోవడం, ఈ యొక్క అమ్మవారి సన్నిధి దగ్గర ఉన్నటువంటి మేడారం సమ్మక్క సార్లమ్మ మేడారం జాతర దగ్గర ఈ యొక్క వృక్షాలు పడిపోవడం, ఇది ఒక అద్భుత ఆశ్చర్యకరమా లేకపోతే ఇది ఒక ప్రళయమా అని కూడా కొంత ప్రజలైతే అదే రకంగా కూడా ఆలోచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క గాలి భీమోత్సవానికి అడవి మొత్తం ధ్వంసం అయిపోయి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అడవి మొత్తం గాలి భీమోత్సవానికి విరిగిపోయిన పరిస్థితి అయితే మనం కనిపిస్తుంది.